సో మన దివాని ముందు నైట్ టైం ఎలా అయితే ఉందో ఒకసారి మీ కళ్ళతో మీరు కూడా చూసేయచ్చు. సో ఈరోజు పార్టీ అయితే ఇక్కడ మొల్లా అని అయితే అంటారు, వాళ్ళ గడ్డం పెంచుకొని ఉంటారు అనమాట ఈ మసీదులో నమాజ్ చదివించే వాళ్ళు ఇలా. సో వాళ్ళదైతే పార్టీ అనమాట ఈరోజు దివానీలో. సో వాళ్ళైతే చాలా మంది అయితే వచ్చారు, వీళ్ళు వీడియో గ్యాదరింగ్ కూడా అయితే చేసుకుంటున్నారు. సో పార్టీకి రెడీ అయింది, భోజనం కూడా అయితే వచ్చేసింది. సో ఇక వీళ్ళైతే భోజనాల దగ్గర కూర్చొని ఎలా అయితే తింటారో ఒకసారి మీరు కూడా చూసేసేయండి. మొత్తం వాళ్ళు ఈరోజు గడ్డం వాళ్ళందరూ వచ్చారనమాట. గడ్డం పెంచుకునే వాళ్ళు వీళ్ళ మొల్ల అంటారు, ముత్తవ అంటారు అరబీ భాషలో. వీళ్ళైతే వచ్చున్నారు ఈరోజు. సో పుష్టిగా అందరూ అయితే తినేశారబ్బా. ఇక మిగిలింది కాస్తో కూస్తో అలాంటి దివాని వాళ్ళు, ఇక డ్రైవర్ వాళ్ళు కొంచెం కొంచెం అరాకొర తినేయాలన్నమాట. ఏదో తినగలని కడిగి తినేసాము. తినేసి అయితే ఈ మిగతాదంతా పడేయడం ఎందుకని నాకు తెలిసిన ఒక అతను, మన రాజంపేట అతను ఒక అతను ఉన్నాడు. సో ఇంకో అతను వచ్చి ఒక బెంగాల్ అతను ఉన్నాడు, వాళ్ళకైతే ఇచ్చేసాను. సో ఈ ప్లేట్లన్నీ మనం ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్గా వాష్ చేయాలన్నమాట. వాష్ చేసేద్దామా? వాష్ చేస్తున్నాం చూడండి. ఇలా పైప్ తీసుకొని మొత్తం అయితే నీట్గా అయితే నేను ఒక 15 to 20 minutes అయితే నాకు టైం పట్టింది. నీట్గా అయితే కడిగేశాను. ఇంట్లో ఆడవాళ్ళు ఎలా చేస్తున్నారో ఏమో, ఇలాంటి బోగులు గడిది రోజుకి వాళ్ళకి 4-5 సార్లైనా ఇంకా ఎక్కువ సామాన్లే కడగాల్సి ఉంటుంది అనమాట. ఈ కొన్ని సామాన్లకే నాకైతే దోల తీరిపోయింది. సో వాష్ చేసిన తర్వాత కొన్ని అన్నం మెతుకులు అయితే కింద పడి ఉండడం వల్ల వాటిని అయితే వాటర్తో నీట్గా క్లీన్ చేసేసాను. సో ఇక నేను కడిగిన వస్తువులు అయితే మీరు ఒకసారి చూసేసేయండి. ఇలా నీట్గా వాష్ చేసి పక్కనైతే పెట్టేశాను. ఇది మన ధమాకా. సో ఇక్కడ